హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు నీ జీవితాన్ని నువ్వే మార్చుకో ఆడియో నవల 5వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? సుదీప్ చెప్పినట్టు విని వాళ్ల పాటికి వాళ్ళని ఉండనివ్వండి అన్నయ్య, అందరం బాగుంటాం అంది సరితమ్మ. సుచేత ఇక్కడే ఉంటానని ఏడుస్తోంది కదమ్మా, సుదీప్తో వెళ్ళనంటుంది అన్నాడు వర్ధన్రావు. నచ్చ చెప్పండన్నయ్య. వినట్లేదమ్మా, ఏం చెయ్యను? సరితమ్మ మాట్లాడలేదు. ఫోన్ సహజ తీసుకుంది. మీరిలాగే పట్టుబట్టి మాట్లాడితే ఇది చాలా దూరం వెళుతుంది వదినమ్మా, కాస్త ఆలోచించండి. సుదీప్కి నచ్చ చెప్పండి ఇక్కడే ఉండమని. ఇక్కడ వాళ్లకు ఏం తక్కువ అంది సహజ. సరితమ్మ మాట్లాడలేదు. ఫోన్ కట్ చేసింది. నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. మీరు అటో ఇటో చేసి నన్ను పంపిస్తే మాత్రం చచ్చిపోతాను అంటూ అంతవరకు సహజ దగ్గర ఉన్న సుచేత వర్ధన్రావు దగ్గరకు వెళ్లి కూర్చుంది. చూడయ్యా, నా బిడ్డ ఏం మాట్లాడుతుందో. దాన్ని చంపేస్తావా నీతో తీసుకెళ్లి? అది మాకు ఒక్కతేనయ్యా, 10 మంది లేరు అంటూ సుదీప్ వైపు చూశాడు వర్ధన్రావు. సుదీప్ ఇంకేం మాట్లాడకుండా గదిలోకి వెళ్లాడు. హస్విత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ తరుణ్ కుమార్ గారి ఇంట్లో జరిగే ఫంక్షన్ కి శ్రీనాథ్, వర్ధన్రావు, సునీల్ ఫ్యామిలీలు వెళ్లాయి. సుదీప్ ఆ టైంలో ఆఫీసులో ఉండి వెళ్లలేకపోయాడు. అక్కడ ఉన్న ఆడవాళ్లలో చాలా మంది ఆ సిటీలో ఉండే బిగ్ షాట్ల భార్యలే. ఎవరి నగలు ఎంత రేంజ్వో, ఎవరి చీరలు ఎంత కాస్ట్లీవో చూడగానే చెప్పేయగలరు వాళ్ళు. అందుకే ఒకరినొకరు చూసుకుంటూ మనసులోనే అంచనా వేసుకుంటూ ఉన్నారు. సుచేత నవ్వి, మీకో బంపర్ సీక్రెట్ చెప్పనా, వింటారా అంది అందరి వైపు చూసి. వాళ్లు వెంటనే అలర్టై చెప్పు చెప్పు వింటాం అన్నారు. పక్కపక్కనే కూర్చుని ఉన్న అమూల్య, శ్రేయ సుచేత ఏం చెబుతుందా అని సుచేతను చూశారు. అదిగో వాళ్ళిద్దరినీ చూడండి అంది సుచేత. ఏ ఇద్దరినీ అన్నారు అర్థం కాక మిగిలిన వాళ్ళు. అమూల్య, శ్రేయ అంది సుచేత. హా, చూశాం. చాలా బాగున్నాయి వాళ్ళ శారీస్. ఒకే డిజైన్, ఒకే కలర్. అయితే ఏంటి అన్నారు వాళ్ళు. కానీ వాటి కాస్ట్ ఎంతో తెలుసా మీకు? హా, తెలుసు. శ్రేయ కట్టిన శారీ కాస్ట్ 40,000 అన్నారు. మరి అమూల్య కట్టిన శారీ కాస్ట్ ఎంతో కూడా చెప్పండి అంది సుచేత. వాళ్ళు చెప్పలేదు. 4,000. అందుకే చెప్తాను శ్రేయకు ఆ టైప్ శారీస్ కట్టొద్దు అని. ఇదిగో నా శారీ లాంటి శారీ మోడల్ అయితే తక్కువ కాస్ట్లో దొరకదు. దీని కాస్ట్ 50,000. ఒక్క 10,000 దానికి దీనికి తేడా. శ్రేయ ఒట్టి పిసినారి. 40,000 కన్నా ఎక్కువ కాస్ట్ శారీస్ కొనదు. అందుకే శ్రేయ కట్టే మోడల్ మామూలు వాళ్ళు కూడా కట్టగలుగుతారు. అప్పుడు మనము వాళ్ళు ఒకేలా కనిపిస్తాం. ఎటైనా వెళ్ళినప్పుడు ఇదిగో ఇలా అంటూ అమూల్య వైపు చేయి తిప్పి చూపించింది సుచేత. శ్రేయ రక్తం ఉడికిపోయింది. అమూల్య ముఖం పాలిపోయింది. అప్పుడే సుచేత ఫ్రెండ్స్ హాయ్ సుచేత అంటూ వచ్చి సుచేతను హగ్ చేసుకున్నారు. అది చూసి శ్రేయ, ఇక చూడు దీంతో నేను ఎలా ఆడుకుంటానో అంది అమూల్యతో. వద్దులే శ్రేయ అంటూ శ్రేయను ఆపబోయింది అమూల్య. శ్రేయ ఆగలేదు. అలా ఉత్తినే హగ్ చేసుకోవడం కాదు, సుచేత పెళ్ళయ్యాక ఎలా ఉందో, ఎక్కడ ఉందో అడగండి ఫ్రెండ్స్ అంది నవ్వుతూ శ్రేయ. సుచేత పొగరుగా చూసి, నేను ఎక్కడో ఎందుకుంటాను, మా ఇంట్లోనే ఉన్నాను, అది వాళ్ళు అడగాల అంది. మా ఇల్లు అంటే సుదీపిల్లా అడిగింది శ్రేయ. కాదు, మా నాన్నగారింట్లో అంది సుచేత. అదేంటే నువ్వక్కడెందుకున్నావు, సుదీప్ లేడా ఇండియాలో అన్నారు ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతూ. సుదీప్ ఇండియాలోనే ఉన్నాడు. అయితే ఏంటి, నేను మా ఇంట్లో ఉండకూడదా అంది సుచేత. శ్రేయ వెంటనే కల్పించుకుని, అది సరే, తను కట్టిన చీర కాస్ట్ 50,000 ఇప్పుడే చెప్పింది. దాన్ని సుదీప్ కొన్నాడేమో అడగండి అంది. సుదీప్నే కొనుంటాడు, ఇంకెవరు కొంటారు? దాని మొహానికేమైనా బాయ్ ఫ్రెండ్సా పాడా అన్నారు ఫ్రెండ్స్. సుదీప్ కొనలేదు, వాళ్ల నాన్న వర్ధన్రావు గారు కొన్నారు అంది శ్రేయ. అదేంటే నిన్ను సుదీప్ సరిగా చూసుకోవడం లేదా, గొడవలేమైనా వచ్చాయా అన్నారు ఫ్రెండ్స్. ఉలిక్కిపడి చూసింది సుచేత. అనవసరంగా చేసుకున్నావు కదే,
ఆ సుదీప్ని. నువ్వేదో బాగున్నావనుకున్నాం. నువ్వు కూడా మాలాగే పుట్టింట్లో పడి బతుకుతున్నావా? చచ, ఏం బతుకే మనది. విలువుండదు, పాడుండదు. ఇక చచ్చేదాకా మన బతుకులింతే. ఖరీదైన నగలు, చీరలు కట్టుకుని తిరగడం తప్ప ఇంకేమీ ఉండదు అన్నారు ఫ్రెండ్స్. సుచేత కోపంగా శ్రేయ వైపు చూసింది. నువ్వు కావాలనే వాళ్ళని రెచ్చగొట్టావు కదూ అంది. కావాలనేం కాదులే, వాళ్లకు నీ గురించి తెలియాలనే అన్నాను. నీక్కూడా తెలియాలిగా నువ్వంటే ఏంటో. లేకుంటే నీకు నువ్వు ఎక్కడో ఉన్నట్టు కథలు చెప్తూ ఉంటావు అంది శ్రేయ. ఏం చెప్పాను కథలు? నా గురించి నాకు తెలియదా? నువ్వు చెప్పాలా అంది సుచేత. చెప్పాలి. లేకుంటే నువ్వేదో బుద్ధిగా నీ మొగుడింట్లో ఉన్నట్టు, నీ మొగుడి సొమ్ము తింటున్నట్టు, మొగుడు కొనిచ్చిన చీరలు కడుతున్నట్టు, ఇక నగల సంగతెందుకులే, పుట్టినప్పటినుండి ఆ ఇంట్లోనేగా పడున్నావు. ఇప్పుడు ఇక్కడికొచ్చే ముందు కూడా ఆ ఇంట్లో నుండే వచ్చావు. నీకంటూ ఒక ఇల్లు లేదు, వాకిల్లేదు. పైగా అందర్నీ అంటూ ఉంటావు, పెద్ద అన్నీ నీకే ఉన్నట్టు. కథలు కాకపోతే ఇంకేంటి అంది శ్రేయ. సుచేత ఉన్నట్టుండి గొంతు పెంచింది. అవును, నావి కథలే. అయితే ఏంటి? నీకెందుకు నా గురించి? నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ కళ్ళు పెద్దవి చేసింది. అందరూ సుచేత వైపే చూశారు. ఏంటి? నాకిల్లు లేదా? మా మమ్మీ వాళ్ళు సంపాదించిందంతా నాకోసమే కదా. అసలు నేను సుదీప్ని ఎందుకు చేసుకున్నానో తెలుసా అంది. ఎందుకు చేసుకుంది అన్నట్టు అందరూ ఆమెనే చూస్తున్నారు. నా పక్కన బాగుంటాడని, నా మాట విని మా ఇంట్లో ఉంటాడని. మా నాన్న కూడా అల్లుణ్ణి ఇంట్లో ఉంచుకోవాలనే బాగా డబ్బున్న వాళ్లను వదిలేసి సుదీప్ని పెళ్లి చేసుకోమన్నాడు. అలాంటి నాకు ఇల్లు లేదంటావా? అసలు నన్నేమనుకుంటున్నావు శ్రేయ అంటూ అరిచింది. అరవకు సుచేత, నేను నిన్నేమీ అనుకోవడం లేదు. కాస్త నెమ్మదిగా మాట్లాడు. అందరూ ఇటే చూస్తున్నారు. నేను చూడు ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాను అంది శ్రేయ. ఏంటి నెమ్మదిగా మాట్లాడేది? నువ్వు నాకు కొత్తగా నేర్పుతున్నావా అంది సుచేత. శ్రేయ మాట్లాడలేదు. మాట్లాడు శ్రేయ. నేను సుదీప్ను ఎందుకు చేసుకున్నానో నీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలి అంటూ రెచ్చిపోయింది సుచేత. చూడు సుచేత, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు సుదీప్ని ఎందుకు చేసుకుంటే నాకెందుకు? మీ అమ్మగారింట్లో ఎందుకుంటే నాకెందుకు? అమూల్య ఒక లెక్చరర్. తనకి ఎలాంటి చీరలు కట్టుకోవాలో తెలుసు. తనని వేరే వాళ్లతో కంపేర్ చేసి అవమానించకు. నేనూరుకోను. ఊరుకోక ఏం చేస్తావేంటి? నేను నీ మేనమామ కూతుర్ని. అది వదిలేసి అమూల్యను వెనకేసుకొస్తున్నావేంటి? ఫ్రెండనా అంది. కాదు, తను నీలాగా అమ్మ మీదనో నాన్న మీదనో ఆధారపడి వాళ్లు సంపాదించిందంతా నా కోసమే అనడం లేదు. కష్టపడి కాలేజీలో క్లాసులు చెప్తుంది అంది శ్రేయ. అబ్బో అలాగా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడి గట్టిగట్టిగా అరిచింది సుచేత. అదంతా చూస్తున్న సహజ ఫ్రెండ్ వెంటనే సహజకు ఫోన్ చేసి, ఎక్కడున్నావ్ అంది. ఇక్కడే ఎంట్రన్స్ దగ్గర తరుణ్ గారి మిసెస్తో ఉన్నాను అంది సహజ. నువ్వు వెంటనేరా. ఇక్కడ సుచేత మీ శ్రేయతో గొడవ పెట్టుకుని పరువు తీసుకుంటుంది. అందరూ ఉన్నారని కూడా చూడకుండా పెద్దగా అరుస్తోంది. సుచేతలో కొత్త మనిషిని చూస్తున్నాం అంటూ ఫోన్ కట్ చేసింది ఫ్రెండ్. సహజకు చెమట్లు పోశాయి. ఇది వచ్చే ముందు టాబ్లెట్ వేసుకుందో లేదో. ఇన్నాళ్లు దాని గొంతు బయటకు తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు పోయింది. అంతా పోయింది. పరువంతా తీసేసుంటుంది అనుకుంటూ సుచేత ఉన్న చోటుకొచ్చింది సహజ. అక్కడ సుచేత లేదు. అడిగితే ఎటు వెళ్ళిందో తెలీదు అన్నారు. సుచేత బయటకు వెళ్లి ఒకచోట నిలబడింది. డ్రైవర్ని పిలిచి ఇంటికి వెళ్లాలనుకుంది. కాని వెళ్లాలనిపించలేదు. అసలా ఇల్లు గుర్తొస్తేనే ఇంకా అక్కడే పడి ఉన్నావా అన్న ఫ్రెండ్స్ మాటలు గుర్తొస్తున్నాయి. నన్నే అలా అంటున్నారు నా ఫ్రెండ్స్. ఇక సుదీప్ను వాళ్ల ఫ్రెండ్ ఎలా మాట్లాడి ఉంటారో. అందుకే అన్నాడేమో మనం బయటకు వెళ్లి ఉందామని. నేనే సరిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడే సుదీప్కి ఫోన్ చెయ్యాలి అని సుదీప్కి ఫోన్ చేసింది. సుచేత పేరు స్క్రీన్ మీద చూడగానే ఒక్క రింగుకే లిఫ్ట్ చేశాడు సుదీప్. చెప్పు సుచేత, అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతోంది? అందరూ నీ నగలు చీర చూసి మెచ్చుకున్నారా? బ్యూటీషియన్ బాగానే రెడీ చేసిందిగా? ప్రాబ్లం ఏం లేదు కదా? అంత హ్యాపీనే కదా అన్నాడు. అంత హ్యాపీగా ఏం లేను సుదీప్. ఎందుకు? నేను రాలేదనా? అది కాదులే సుదీప్, నువ్వు రాకపోవడమే మంచిదైంది. కనీసం నువ్వక్కడ వర్క్ అయినా చేసుకుంటావు. ఏం జరిగింది
నీ వాయిస్ ఎందుకలా ఉంది? కంగారు పడ్డాడు సుదీప్. సుదీప్, నువ్వు మొన్న అన్నావుగా మీ ఆఫీస్కు దగ్గరలో ఫ్లాట్ తీసుకుని ఉందామని. అవును అన్నాను. నువ్వు రానన్నావుగా. చచ్చిపోతానని నన్ను బ్లాక్మెయిల్ కూడా చేశావు. అందుకే ఆ విషయం వదిలేశాను అన్నాడు సీరియస్గా. సారీ సుదీప్, ఆ రోజేదో అలా అన్నాను కానీ ఇంకెప్పుడు అనను. మనం బయటే ఉందాం. నమ్మొచ్చా? హా, ఆ ఫ్లాట్కి ఈరోజే అడ్వాన్స్ ఇచ్చిరా. అలాగే అన్నాడు సుదీప్. దూరం నుండి సహజ రావడం చూసి ఫోన్ కట్ చేసింది సుచేత. ఇక్కడున్నావా అంటూ సుచేత దగ్గరకొచ్చింది సహజ. హా, ఇక్కడే ఉన్నాను అంది సుచేత. ఏమైందే నీకు? అలా ఉన్నావేంటి? టాబ్లెట్ వేసుకోలేదా? అసలిక్కడికెందుకొచ్చావ్? అడిగింది సహజ. చేతివేళ్లను సీరియస్గా చూసుకుంటూ మౌనంగా ఉంది సుచేత. ఏంటా మౌనం? మాట్లాడు. సుచేత మాట్లాడలేదు. శ్రేయతో గొడవెందుకే నీకు? అది చాలా మంచి పిల్ల. అయితే దాని దగ్గరే ఉండిపో. ఎందుకొచ్చావిక్కడికి? అరిచింది సుచేత. అది కాదు సుచేత, మనం ఎలాంటి చోటికి వచ్చామన్నది చూడకుండా మాట్లాడితే పోయేది మన పరువేగా. పద వెళదాం. ఎక్కడికి? ఆ ఫంక్షన్ దగ్గరికా? నేను రాను. సరే, ఇంటికెళ్దాంరా అంటూ చేయి పట్టుకుంది సహజ. నేను రాను పో అంటూ నెట్టింది సుచేత. సహజ ఆపుకోలేక క్రింద పడబోయింది. టీ తాగాలని పక్కకెళ్లిన డ్రైవర్ అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. డ్రైవర్ సాయంతో సుచేతను బలవంతంగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది సహజ. ఇంటికెళ్లగానే సుచేతను గదిలోకి తీసుకెళ్లి వెంటనే సెల్ఫ్ దగ్గరికెళ్లి టాబ్లెట్స్ ని చెక్ చేసింది. షీట్ మొత్తం అలాగే ఉంది. నేనిస్తేనే తప్ప ఇది టాబ్లెట్స్ వేసుకునేలా లేదు. ఎన్నిసార్లు చెప్పాలి రెగ్యులర్ గా వాడాలని? వాడనే వాడదు. ఇదిక ఎప్పుడు వింటుంది చెప్పిన మాట అని మనసులో అనుకుంటూ ఒక టాబ్లెట్ తీసుకుని వాటర్ బాటిల్ పట్టుకుని సుచేత దగ్గరకు వెళ్ళింది. పనమ్మాయిని పిలిచి పాలు తీసుకురమ్మని చెప్పింది. పాలు తీసుకురాగానే ఈ పాలు తాగు అంది సహజ. పాలు తాగింది సుచేత. ఈ టాబ్లెట్ వేసుకో. నాకొద్దు, నేను వేసుకోను అంది సుచేత. వేసుకుంటావా లేదా? వద్దమ్మా, ప్లీజ్. వేసుకో తల్లి, నా మాట వినవా? ఇది వేసుకోకనే కదా ఇంత జరిగింది. లేకుంటే మనమిప్పుడు ఆ ఫంక్షన్లోనే ఉండేవాళ్లం. అమ్మా, నాకదంతా ఇప్పుడు గుర్తు చెయ్యకు. ఆ శ్రేయ దయ్యం నాకు నచ్చటం లేదు. ఏది ఆ టాబ్లెట్ ఇవ్వు, వేసుకుంటాను అంటూ టాబ్లెట్ మింగి పడుకుంది. సహజ నిశ్చింతగా ఆ గదిలో నుంచి బయటకొచ్చింది. ఒక గంట గడిచాక బయట్నుండి ఇంటికొచ్చాడు వర్ధన్రావు. వర్ధన్రావును చూడగానే సహజ జరిగిందంతా చెప్పింది. ఇంత జరుగుతుంటే నువ్వెక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? అన్నాడు కోపంగా. ఇది మరీ బాగుంది. పాలు తాగే బిడ్డనైనా వదిలి తల్లి ఉండొచ్చేమో గాని నీ కూతుర్ని మాత్రం 5 నిమిషాలు కూడా వదిలి ఉండొద్దు. ఇంకెన్ని రోజులో నాకీ బాధ అంది. అది కాదు సహజ, దాని గురించి నీకు తెలీదా? నువ్వుంటాననే కదా దాన్ని తీసుకెళ్లావు. అప్పటికి నేను వద్దనే చెప్పాను. పెళ్ళయ్యాక కూడా కూతుర్ని దాచుకుంటావా, మాకు చూపించవా, బయటకు రానియవా అని అందరూ అడుగుతున్నారని తీసుకెళ్లావు. అలాంటప్పుడు దాన్ని కనిపెట్టుకుని ఉండొద్దా? మరి ఇంత నిర్లక్ష్యమా? నన్ను తిట్టండి, అదేగా మీకొచ్చింది. నిన్ను కాదు, అది నాకు పుట్టినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఉన్నది కాదు, పోయింది కాదు. ఎందుకిలాంటి వాళ్ళు? తల్లిదండ్రుల పరువు తీయడానికి కాకపోతే. ఇప్పుడు మనకు ఎన్ని ఆస్తులుండి ఏం లాభం పరువు పోయాక అన్నాడు వర్ధన్రావు. సుదీప్ రావడం చూసి మాట్లాడకండి, సుదీప్ వస్తున్నాడు అంది సహజ. ఆయన మాట్లాడలేదు. గదిలోకి వెళుతున్న సుదీప్ను చూసి, సుదీప్, సుచేతను డిస్టర్బ్ చేయకు. ఫంక్షన్లో బాగా అలసిపోయొచ్చింది, పడుకుంది. నువ్వు ఫ్రెష్ అయి వస్తే నీకు మామయ్యకు కలిపి వడ్డిస్తాను. మామయ్య కూడా ఇంకా భోంచేయలేదు, నీకోసమే చూస్తున్నాం అంది సహజ. అలాగే అత్తయ్య, వస్తున్నా అంటూ ఫ్రెషప్ అయి డైనింగ్ దగ్గరకు వెళ్లాడు సుదీప్. తెల్లవారి నిద్రలేచాక స్నానం చేసి ఫ్లాట్కి అడ్వాన్స్ ఇమ్మన్నాను కదా, ఇచ్చావా సుదీప్ అడిగింది సుచేత. ఇచ్చాను అన్నాడు సుదీప్. మరి కిందకెళ్ళి అమ్మా నాన్నలతో చెప్పిరానా మనం బయటికెళ్ళి ఉండబోతున్నట్టు? ఇప్పుడే చెప్తావా? చెప్తాను. అయితే ఆగు, నేను కూడా వస్తాను. ఎలాగూ నేను టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాలిగా, ఇద్దరం ఒకేసారి వెళదాం. ఓకే అంటూ సుదీప్ ఫ్రెష్ అయ్యొచ్చే వరకు మౌనంగా కూర్చుంది సుచేత. ఇద్దరూ కలిసి క్రిందికి వెళ్లారు. వాళ్లను చూడగానే పనమ్మాయి
ఎప్పట్లాగే డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ సర్ది టిఫిన్ పెట్టింది. వర్ధన్ రావు పేపర్ చదువుతూ టిఫిన్ తినడానికి రాలేదు. రండి నాన్న, టిఫిన్ చేద్దాం అంది సుచేత. ఆయనకు సుచేతతో మాట్లాడడం ఇష్టం లేనట్టు పేపర్ వైపే చూస్తున్నాడు. అది చూసి సహజ, మీరు కానివ్వండి సుచేత, నాన్నగారు తర్వాత తింటారు అంది. ఎందుకమ్మా, ఎప్పుడైనా అందరం కలిసేగా తింటాం, ఇప్పుడెందుకు తినరు? నాన్న తినకుండా నేను తినను అంది. చిరాగ్గా చూశాడు వర్ధన్ రావు. పేపరు మడిచి విసురుగా పక్కన పెట్టి, తిండి దగ్గర కూడా రచ్చేనా అన్నాడు. ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు సుచేతకు. ఇది కూడా రచ్చేనా అంది. నీ పనే అది కదా అన్నాడు కోపంగా. ఎందుకమ్మా నాన్న అలా మాట్లాడుతున్నారు? నేనిప్పుడేమన్నాను? అందరం కలిసి టిఫిన్ చేద్దామన్నాను, అంతేగా అంది. ఆయన ఇంకా ఎక్కువ కోపంతో ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అయినా మేం వెళ్ళిపోతున్నాంలే, ఈ ఇంట్లో ఉండడం లేదు అంది సుచేత. సహజ ఉలిక్కిపడింది. వర్ధన్ రావు నమ్మలేనట్టు చూశాడు. వెళ్ళిపోవడమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు అంది సహజ సుచేతకు దగ్గరగా వెళ్ళి. ఇక్కడుంటే పిచ్చే పడుతుంది, అందుకే వెళ్తున్నాం. మాకోసం నిన్ననే ఒక ఫ్లాట్ తీసుకున్నాం, అడ్వాన్స్ కూడా ఇచ్చాము, రేపే షిఫ్ట్ అవుతాం. ఇదేం మాట్లాడుతోంది సుదీప్? నిజమేనా అంటూ సుదీప్ వైపు చూసింది సహజ. నిజమే అత్తయ్యా, నిన్న నాకు ఫోన్ చేసి బయటికెళ్ళి ఉందాం, ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చి రమ్మంది. తను చెప్పినట్టే చేశాను, ఇందులో నాదేం లేదు అన్నాడు సుదీప్. అదేదో మతిలేక వాగితే నువ్వేలా ఇచ్చావు సుదీప్ అడ్వాన్సు? మాతో చెప్పొద్దా అన్నాడు వర్ధన్ రావు. నాన్నా, ఇందులో సుదీప్ది కాని నాది కాని ఏం లేదు. ఏదైనా ఉంటే నీ మేనకోడలు శ్రేయదే ఉంది. శ్రేయ ఎందుకొచ్చింది మధ్యలో అన్నాడు వర్ధన్ రావు. నేను నీ ఇంట్లో ఉంటే విలువ ఉండదట నాకు. ఇది నా ఇల్లు కాదట. ఇంకా ఏదోదో అందులే, అందుకే వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఏంటండి? ఆ శ్రేయ అయినా ఎందుకలా అనడం? ఇదేమన్నదో సహజ, లేకుంటే శ్రేయ అంటుందా? లేందేమీ అనలేదు నేను, ఉన్నదే అన్నాను అంది వెంటనే సుచేత. ఉన్నదే అన్నావా? అంటే ఏమన్నావే ఆతృతగా అడిగింది సహజ. అమూల్య కట్టిన చీర కాస్ట్ 4000 అన్నాను. నలుగురిలో అలా అనొద్దట, అవమానమట. తన స్నేహితురాల్ని ఏమన్నా శ్రేయ ఒప్పుకోదట. అది జరిగింది. దానివల్లనే గొడవైంది ఫంక్షన్లో. మధ్యలోనే ఇంటికొచ్చాను అంది సుచేత. ఇదంతా సుదీప్కి తెలీదు. వాళ్ళ అక్కను సుచేత అలా అనడం బాగా కోపాన్ని తెప్పించింది. అతి కష్టం మీద అణుచుకున్నాడు. అమూల్యను నువ్వలా అనడం తప్పు. అమూల్య నీ ఆడపడుచు. శ్రేయ కారణం లేకుండా ఏదీ మాట్లాడదు అంది సహజ. అవునులే, ఆవిడ గారి స్నేహితురాలు అదిగో అక్కడున్నారు మీ దృష్టిలో. ఇక నేనేం కనిపిస్తాను? సరే, ఇప్పుడు ఆ విషయాలెందుకులే, రేపు మేం వెళ్ళిపోతున్నాం. ఇక ఆ మాటను మర్చిపోవా నువ్వు? ఎందుకు మర్చిపోవాలి? అసలు ఈ రోజే వెళ్లాల్సింది. కొంచెం షాపింగ్ చేసేదుండి ఆగాం. ఒక్క వారం రోజులు ఆగు తల్లి, ఆలోచిద్దాం అన్నాడు వర్ధన్ రావు. ఏంటి నాన్న ఆలోచించేది? నేనెలా కనిపిస్తున్నాను మీకు? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేక పిచ్చిదాన్ని చేసి నన్నిక్కడే ఉంచేయాలనుకుంటున్నారా అంది సుచేత. నువ్వు నిజంగానే పిచ్చిదానివి. లేకుంటే ఇంత పెద్ద ఇళ్ళు పనివాళ్లను వదిలేసి ఎక్కడికో వెళ్లి ఉంటానంటావా? సరే, అలాగే ఉందువుగాన్లే, తొందరేముంది అంటూ లేచాడు వర్ధన్ రావు. నన్ను పిచ్చిదాన్నంటావా అంటూ అక్కడున్న పేపర్ పట్టుకుని విసిరి కొట్టింది. ఆ పేపర్ వెళ్లి వర్ధన్ రావు ముఖాన్ని కొట్టుకుంది. ఆయన అక్కడుండకుండా వెళ్లిపోయాడు. సుదీప్కి ఇదంతా గందరగోళంగా ఉంది. సుచేత ప్రవర్తన అంతు చిక్కకుండా ఉంది. అతనింకేమీ ఆలోచించకుండా ఆఫీస్కి వెళ్లిపోయాడు. ఫంక్షన్ దగ్గర సుచేత అమూల్యన అవమానించిన విషయం శ్రీనాథ్తో చెప్పింది శ్రేయ. ఆ రాత్రంతా శ్రేయ నిద్రపోకపోవడం గమనించాడు శ్రీనాథ్. శ్రేయ బాధపడకుండా ఉండడం కోసం నేను ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అనుకున్నాడు మనసులో శ్రీనాథ్. తెల్లవారి బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు శ్రేయ కళ్ల కింద కనిపిస్తున్న నలుపును చూసి, రాత్రంతా నిద్ర పట్టలేదు కదూ శ్రేయ నీకు అన్నాడు శ్రీనాథ్. అవునండి, నిన్న ఫంక్షన్లో సుచేత చేసిన అవమానం నాకు జరగకపోయినా నాకే ఇంత బాధగా ఉంటే అమూల్య ఇంకెంత బాధపడుతుందో ఆలోచించండి. నిజమే శ్రేయ, ఏం చేస్తాం, మొదట్నుండి సుచేత అంతే, చాలా డిఫరెంట్. వాళ్ల నాన్న దగ్గర ఉన్న డబ్బు చూసి అలా ప్రవర్తిస్తోంది. అదే డబ్బు మన దగ్గర కూడా ఉంది కదా, అమూల్య కోసం మనమేమీ చెయ్యలేమా
అంది శ్రేయ. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను శ్రేయ. అమూల్యకు టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉంది కాబట్టి మనం ఒక స్కూల్ పెడితే ఎలా ఉంటుంది? నేను దీని గురించి బాగా ఎంక్వైరీ చేశాను. బాగుంటుందనే అన్నారు. అందుకే ఇప్పుడు మనం కట్టిస్తున్న బిల్డింగ్లోనే స్కూల్ పెడదాం. ఏదైనా ఒక మంచి స్కూల్ ఫ్రాంచైజ్కి పర్మిషన్ తీసుకుందాం అన్నాడు శ్రీనాథ్. మీ ఆలోచన బాగానే ఉంది. మీరా పనుల్లో ఉండండి. నేనొకసారి అమూల్యతో మాట్లాడతాను. తననే స్కూల్కి ప్రిన్సిపల్ని చేద్దాం. తనకి టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉంది కాబట్టి సమర్థవంతంగా నడపగలుగుతుంది. అంతేకాదు శ్రేయ, అమూల్యకి మన స్కూల్లో పార్ట్నర్షిప్ ఇద్దాం అన్నాడు శ్రీనాథ్. శ్రేయ ముఖం వెలిగిపోయింది. అతనికి కావలసింది కూడా అదే కాబట్టి ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది శ్రీనాథ్కి. సహజకు తలనొప్పిగా ఉందని పడుకుంది. వర్ధన్రావు ఆలస్యంగా ఇంటికొచ్చాడు. రాగానే హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సుచేత ప్లేట్ పెట్టి వడ్డించింది. ఆయన ముఖం అదోలా పెట్టుకుని ప్లేట్ని పక్కకి జరిపాడు. ఏంటి నాన్నగారు, తినరా అంది. సహజ అంటూ గట్టిగా పిలిచాడు వర్ధన్రావు. అమ్మకు తలనొప్పిగా ఉందని పడుకుంది. ఇంకేమైనా కావాలా? అమ్మను పిలుస్తున్నారు. ఇంకేం వద్దు, నువ్వెళ్ళమ్మా ఇక్కడి నుండి. ఎందుకు నాన్నా నేను వెళ్ళడం? మీరు తినండి, నేనిక్కడే కూర్చుంటాను. నువ్విక్కడే కూర్చుంటే నేను వెళ్ళిపోతాను. కోపంగా చూశాడు వర్ధన్రావు. నేను పెడితే తినాలని లేదా? నేనేమైనా అంటనని దాన్నా? సుచేత కూడా కోపంగా చూసింది. ఏంటి మళ్ళీ గొడవ? అంటూ పైనుండి క్రిందికి దిగొచ్చింది సహజ. గొడవ కాదమ్మా, మీ ఆయన నన్ను దూరంగా పెడుతున్నాడు. నేనన్నం పెడితే తినడం లేదు. ఇలా ఎందుకమ్మా? నన్నెందుకిలా చూస్తున్నాడు నాన్న? ఆయనంటే నాకు ప్రేమ లేదా? అంది సుచేత. ఏంటండి ఇది? అది చిన్నపిల్ల, దాంతో ఎందుకండి మీకు? అంది సహజ భర్త వైపు చూసి. అదెప్పుడో పెద్దదైపోయింది సహజ. దానివన్నీ పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద పనులు. నువ్వెళ్ళమ్మా, సుదీప్ పనులేమైనా ఉంటే చూడు. మా పనులతో నీకేం పని? వెళ్ళు అన్నాడు వర్ధన్రావు. చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడో. నేను బయటికెళ్ళి ఉంటానన్నప్పటి నుండి ఇలాగే ఉన్నారమ్మా నాన్న. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది సుచేత. నువ్వు బయటికెళ్తే ఆయన ఉండలేడేమో సుచేత. ఆయనకు నీకన్నా ఏది ఎక్కువ కాదు. నీకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా అన్ని పనులు మానేసి నీతోనే ఉంటుంటాడు. అలాంటిది నువ్వు పూర్తిగా ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే ఆయన ఎలా తట్టుకుంటాడు? ఇదంతా పైకి చెప్పుకోలేకనే ఆ కోపాన్ని నీ మీద చూపిస్తున్నాడు. నాకిక్కడ ఉండాలనిపించకనేగా అమ్మా వెళ్తానంటున్నాను. వెళ్ళమని చెప్పకుండా ఇంత టార్చర్ పెడుతున్నారేంటమ్మా నన్ను? ఇది టార్చర్ కాదు, ప్రేమ. నువ్వంటే మీ నాన్నగారికి ప్రాణం సుచేత అంది సహజ. సుచేత మాట్లాడలేదు. నువ్విలాగే మొండికేసి బయటికెళ్ళి ఉంటానంటే నా ఆస్తిలో పైసా రాదు నీకు అంటూ బెదిరించాడు వర్ధన్రావు. నాకు ఆ ఆలోచన లేదు నాన్నా. అయినా ఈ ఆస్తినంతా ఏం చేస్తావు నాకివ్వకుండా? అంది సుచేత. అనాథలకు రాసిస్తాను. అది మీకు హ్యాపీ అనిపిస్తే అలాగే చెయ్యండి, నేనేం వద్దన్ను. ఏం చూసుకుని మాట్లాడుతున్నావే ఈ మాటలు? బాధగా అంది సహజ. ఏమోనమ్మా, మేమైతే ఇక్కడ ఉండలేం, వెళ్ళిపోతాం అంటూ చకచకా మెట్లెక్కి పైకెళ్ళింది సుచేత. వర్ధన్రావు సహజ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు బాధగా. ఆ రోజే సుదీప్ కొండాపూర్ ఏరియాలో తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సుచేతను తీసుకుని వెళ్లాడు. అక్కడికెళ్ళాక సుచేత చాలా కామ్గా మారిపోయింది. ఏంటలా ఉన్నావ్? టాబ్లెట్ వేసుకోలేదా? అన్నాడు సుదీప్. ఉలిక్కి పడింది సుచేత. టాబ్లెట్ గుర్తు చేస్తున్నాడు. సుదీప్కెలా తెలుసు? నెమ్మదిగా తలెత్తి, టాబ్లెట్ ఏంటి అంది. నాకేం తెలుసు? మీ మమ్మీ గుర్తు చేశారు కదా, నేను కూడా గుర్తు చేశాను. అసలెందుకు వాడతావా టాబ్లెట్ అన్నాడు సుదీప్. ఓ అదా, నాకు మైగ్రేన్ ఉంది, అందుకే ఆ టాబ్లెట్. అది నాకు రోజు వేసుకోబుద్ధి కాదు, అందుకే గుర్తు చేస్తారు మమ్మీ. అవునా, మరి వేసుకున్నావా? వేసుకున్నాను. వేసుకుంటే ఇలా ఉన్నావే? ఎలా ఉన్నాను? పైకి చెప్పుకోలేక లోలోన ఏమైనా బాధపడుతున్నావా? మౌనంగా ఉంది సుచేత. చెప్పు సుచేత, ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉందా? అలాంటిదేమైనా ఉంటే నువ్వు నాకు చెప్పుకోవచ్చు. నీకు నేను ఒక భర్తనే కాదు, అమ్మ నాన్న అన్నీ. మీ మమ్మీ డాడీలేవైనా గుర్తొస్తున్నారా? అంటూ తల ఊపింది సుచేత.
మనం ఇలా వచ్చాక మీ పేరెంట్స్ ఫోన్ చెయ్యలేదు. అదేమైనా మనసులో పెట్టుకున్నావా? వాళ్ళెలా చేస్తారు ఫోన్? నేనేమైనా వాళ్ళ ఇష్టంతో వచ్చానా? నీ ఇష్టంతోనే వచ్చావు. కానీ ఇలా ఉంటే ఎలా? సంతోషం వద్దా? అన్నాడు సుదీప్. కావాలి. కానీ నాకు మా డాడీ వాళ్ళ ఇల్లు, అందులో ఉండే పని వాళ్లే బాగా గుర్తొస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే నాకే పని రాదు. వంట రాదు. ఇల్లు శుభ్రం చేయడం రాదు. అయినా వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. చాలా కంఫర్ట్ గా ఉంచారు. ఇక్కడెలా ఉంటానో అని భయంగా ఉంది. ఓ, అదా నీ భయం? అంటూ ఆమెకు బాగా దగ్గరగా జరిగాడు. ఆమె 2 చేతుల్ని కలిపి తన చేతిలోకి తీసుకున్నాడు ప్రేమగా. ఓ 4 రోజులు బయట్నుండి ఫుడ్ తెప్పించాను కదా! అది నీకు నచ్చలేదని నాకే అనిపించింది. నువ్వు చెప్పకపోయినా తెలుసుకున్నాను. అలా అని నువ్వు చెప్పకుండానే అన్నీ తెలుసుకోలేను. ఈ రోజు నుండి ఒక హోమ్ మేడ్ ని మన ఇంట్లోనే ఉండేటట్టు అపాయింట్ చేశాను. ఆ పనులన్నీ తనే చేస్తుంది. నీకు తోడుగా కూడా ఉంటుంది. నువ్వేమీ భయపడాల్సిన పని లేదు అన్నాడు సుదీప్. అతన్ని మరింత హత్తుకుంది సుచేత. కొంచెం కూడా అతన్ని కదల్నివ్వలేదు. సుదీప్, నీలాంటి భర్తతో నోరు విప్పి ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అమ్మాయిలు తమ భర్తల దగ్గర ప్రశాంతంగా ఉంటున్నారంటే కారణమిదే. నాకు తెలిసి ఇలాంటి చోట డిప్రెషన్ అన్న పదమే వినిపించదు. టాబ్లెట్స్ తో పనుండదు. మైగ్రేన్ రాదు. అంతా హ్యాపీనే అంది. సుదీప్ వెంటనే ఆమె భుజంపై చెయ్యి పెట్టి ప్రేమగా పట్టుకున్నాడు. అతని మెడ వంపులో తల పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సుచేత. సహజ వర్ధన్రావుకి ఎదురుగా కూర్చుని, సుచేత వెళ్లి ఇన్ని రోజులైనా అదొక్కసారైనా ఫోన్ చేయలేదు. నేను చేస్తానంటే వద్దంటారు. దాని గురించి మనకెలా తెలియాలండి? అంది. తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు దాని గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం అసలే లేదు అన్నాడు వర్ధన్రావు. దానిమీద మీకింకా కోపం తగ్గలేదా? తగ్గి ఏం చెయ్యాలట? అది కూడా చెప్పు. నేను చెప్పేదేముందండి, నాకు దాన్ని చూడాలనుంది. వెళ్ళి చూస్తావా మరి? చూస్తానండి. దానికి ఏ పని రాదు. ఎలా ఉందో ఏమో. వెళ్ళి నేర్పించొస్తాను. ఏ, సుదీప్ నేర్పలేడా? మగపిల్లాడేం నేర్పుతాడండి? నేర్పుతాడులే. లేకుంటే అదెందుకెళుతుంది? అతనేమైనా చేతకానివాడా? అదేమైనా అమాయకురాలా? అలా అని కాదు. దాన్ని చూడకుండా నా మనసు ఆగడం లేదు. వెళ్ళి చూసిరానా? చూసి మళ్ళీ రావడం ఎందుకు? అక్కడే ఉండు. ఏ, నీ ఒక్కదానికి తిండి పెట్టలేడా ఆ సుదీప్? ఏం మాట్లాడుతున్నారండి? నాకు సుదీప్ తిండి పెట్టడం ఏంటి? నేనక్కడెందుకుంటాను? మళ్ళీ రావడానికి నేను రానిస్తే కదా. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు? మనసును చంపుకుని ఎన్ని రోజులిలా ఉంటారు? నాకైతే అది వెళ్ళినప్పటినుండి పిచ్చిలేస్తోంది. మీరేమో ఇలా, అదేమో అలా అంది బాధగా సహజ. నువ్వేమీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ అది బాగానే ఉండి ఉంటుంది. లేకపోతే సుదీప్ కాల్ చేసేవాడు. లేదంటే అదైనా కాల్ చేసేది. అయినా అందరాడపిల్లల్లాగా అది కూడా భర్తతో వెళ్లి కాపురం చేసుకోవడమే కదా మనకు కావాలి. అదలా చేస్తుందో లేదోనన్న భయంతోనే కదా దాన్ని సుదీప్కిచ్చాము. లేకుంటే దాన్ని ఏ బిజినెస్ మ్యాగ్నెట్కో ఇచ్చేవాణ్ణి కదా. అదంతా నీకు తెలియందేముంది? తెలుసండి. అందుకే మనం భరించినట్టు దాన్ని ఆ సుదీప్ భరించగలడా? ఎవరికోసం? తప్పుతుందా? ఏమోనండి. ఆ సుదీప్ దానితో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఊహించుకోవడానికే భయంగా ఉంది. భయపడకు. ఏం కాదు. ధైర్యంగా ఉండు అన్నాడు వర్ధన్రావు. ఆమె, సరే, మీకు కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. వర్ధన్రావు అక్కడే ఏవో డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఒంటరిగా కూర్చున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. అమూల్య కారు కొన్నది. రోజూ స్కూల్కి కారులో వెళ్ళి వస్తోంది. సునీల్ శ్రేయకు ఫోన్ చేసి, శ్రేయ, అమూల్యను ఇలా చూస్తుంటే ఆనందమో గర్వమో తెలీదు గాని చాలా హాయిగా అయితే ఉంది అన్నాడు. అవునా? అంది శ్రేయ. అవును శ్రేయ, ఇప్పుడు అమూల్య చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా అమూల్యకు మీ వల్లే వచ్చింది. ఈ విషయంలో మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు సునీల్. శ్రేయ నవ్వి, అమూల్య ఆల్రెడీ ఒక లెక్చరర్. మా స్కూల్లో ప్రిన్సిపల్ గా ఉండే అర్హత, యోగ్యత తనకున్నాయి. తనైతే అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా చూసుకోగలదని పార్ట్నర్షిప్ ఇచ్చాం. ఊరికే ఏదీ రాదు సునీల్. తనలో ఉన్న క్వాలిఫికేషన్తో పాటు ఎనర్జీని కూడా స్కూల్ కోసం ఉపయోగించింది.
కారు కూడా కొనుక్కుంది. ఇందులో నా వల్లొచ్చిందేం లేదు. మళ్ళీ చెప్తున్నాను సునీల్, ఆయాచితంగా ఏదీ ఎవరికీ రాదు. ఇంకెప్పుడూ అలా అనొద్దు అంది. ఓకే శ్రేయ, మీకు అమూల్య అంటే ఎంత అభిమానమో అర్థమవుతోంది. స్నేహితులు అందరికీ ఉంటారు. మీలాంటి వాళ్ళు కొందరికే ఉంటారు అన్నాడు సునీల్. మళ్ళీ నవ్వింది శ్రేయ. నన్ను కాస్త ఎక్కువగా పొగుడుతున్నట్టు అనిపిస్తోంది సునీల్. ఇంతకీ నువ్వెలా ఉన్నావ్? నీ ల్యాండ్స్కేపింగ్ వర్క్ ఎలా నడుస్తోంది అంది. ఇన్ని రోజులు కాస్త డల్గానే ఉంది శ్రేయ. ఇక ముందు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నాడు సునీల్ ఉత్సాహంగా. బాగుంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసుకోవచ్చా అంది శ్రేయ. ఎలా అంటే, ఇన్ని రోజులు నేనొక్కడ్నే ఆ వర్క్ చెయ్యాలంటే కాస్త ఆలోచించేవాణ్ణి, చెయ్యగలనా లేదా అని. ఇప్పుడు సుదీప్ బయట ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. సుదీప్ హెల్ప్ తీసుకుంటాను. శ్రీనాథ్కి ఇవ్వాల్సిన 6 లక్షలు కూడా తొందరలోనే ఇచ్చేస్తాను అన్నాడు. ఓకే, ప్రొసీడ్. నీకింకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను సునీల్. అదేంటంటే, అమూల్యకు నువ్వంటే చాలా ఇష్టం. తను ఎంత సంపాదించినా, కారులో తిరిగినా నీ ద్వారానే తనకి గుర్తింపు రావాలనుకుంటుంది. నీ సంపాదన అంటేనే తనకి ఇష్టం, తృప్తి. అది నేను బాగా గమనించాను తనలో అంది శ్రేయ. సునీల్ మౌనంగా విన్నాడు. నాకు వేరే కాలొస్తోంది సునీల్, నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసింది శ్రేయ. రోజులు గడుస్తున్నాయి. సునీల్ సుదీప్తో ఫోన్లో మాట్లాడడం మానేసి నేరుగా ఇంటికే వెళ్తున్నాడు. సుదీప్ మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి సునీల్ ఉదయం 9 గంటలకే వెళ్లి కలుస్తాడు. ఒక్కోసారి 8 గంటలకి కూడా వెళ్తాడు. సునీల్ని చూడగానే హోమ్ మేడ్ రమ, అమూల్యమ్మ గారి భర్త వచ్చారు మేడం అని చెప్తుంది. ఒకవేళ సుదీప్ పడుకుని ఉంటే లేచే వరకు కూర్చుంటాడు. అర్జెంటు పని ఉంటే సుచేతను లేపమని అడుగుతాడు. లేవగానే సుదీప్ని తనతో బయటకు తీసుకెళ్తాడు. అలా వెళ్లిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ఆ రోజు ఆఫీసులో ముఖ్యమైన వర్క్ ఉందని ఉదయం 9 లోపలే ఆఫీస్కి వెళ్లాడు సుదీప్. ఆ విషయం తెలియక ఎప్పట్లాగే సుదీప్ వాళ్ళ ఇంటికి వెళ్లాడు సునీల్. హాల్లోనే సోఫాలో కూర్చున్నాడు. రమగాని సుచేతగాని కనిపిస్తారేమో అని చూస్తూ కూర్చున్నాడు. సునీల్ని రమ చూసింది. కాని ఏదో పని ఉన్నట్టు హడావిడిగా తిరుగుతూ పలకరించకుండానే వెళ్ళింది. లోపల నుండి అమ్మాయిల నవ్వులు వినిపిస్తున్నాయి. ఇంటికెవరో వచ్చినట్టుందని గ్రహించాడు సునీల్. సుదీప్ వస్తాడని అటే చూస్తూ కూర్చున్నాడు. సునీల్ ఎప్పుడైనా అంతే. సుదీప్ కోసం చూస్తూ హాల్లోనే కూర్చుంటాడు. చొరవగా లోపలికి వెళ్ళడు. వాళ్లు కూడా పిలవరు. రమ సుచేత ఫ్రెండ్స్ కి మర్యాదలు చేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 6వ భాగంలో వినిపిస్తాను.